భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటా ఉంటారు కదా! అలాగే మ్యాంగో సీజన్ ఉన్నప్పుడే కదా మ్యాంగోస్‌తో రకరకాల రెసిపీస్ చేసుకొని తింటాము. అందుకే ఈరోజు మ్యాంగో లవర్స్ అందరి కోసము ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందాము. ఇది ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. అదెలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేను ఒక 2 పండిన మామిడికాయలను తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలి. చెక్కు తీయాల్సిన పని లేదు. ముందు కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న మామిడికాయల నుంచి స్పూన్ సహాయంతో గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా మిగతా మామిడికాయల నుంచి కూడా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుందాము. మనము ఈరోజు ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే ఒక 1/2 లీటర్ పాలని కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మీగడ రెడీ అయితే ఈ మీగడని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. ఫ్రెష్ క్రీములు మనం ఎక్కడ వాడట్లేదు దీంట్లో. ఈ మీగడనే వాడుతున్నాము. ఫ్రెష్ క్రీములు చాలా మందికి దొరకవు కాబట్టి ఈ విధంగా మీగడని వాడుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఈ పాలను పోసుకోవాలి. మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి ఒక 2, 3 పొంగులు వస్తే సరిపోతుంది. పాలనేవి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా పంచదార పొడి వేసుకుందాము. పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ పంచదార పొడి వేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఉంటే మిల్క్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. ఇలా మిల్క్ పౌడర్ వేసేసుకొని పాలలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ దొరికిద్ది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం పాలు పోసుకొని ఎక్కడ ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు మరుగుతున్న పాలలో వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయంగానే కలపడం అనేది ఆపకూడదు, ఉండలు కట్టేసిద్ది. సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మన ఇంట్లో అందరి ఇళ్లలో కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం పాలు పోసేసి ఆ కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు కూడా పోసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మామిడికాయ నుంచి తీసిన గుజ్జు ఉంది కదా, అవంతా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన గుజ్జుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని మనం పాల మీద మీగడ తీసాం కదా, ఆ మీగడని కొంచెం మిక్సీ పట్టుకుంటే మనకి ఫ్రెష్ క్రీమ్ లాగా వచ్చేసిద్ది. ఈ ఫ్రెష్ క్రీమ్ని మనం గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పాల మిశ్రమం ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నది, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మామిడికాయ గుజ్జు మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో ఈ పాల మిశ్రమాన్ని, మనం ఇందాక మీగడని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని, ఈ రెండింటిని వేసి మెత్తగా 2-3 సార్లు మిక్సీ పట్టుకోవాలి. తీపి సరిపోయిందో లేదో ఇక్కడ చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులోకి మిశ్రమం మొత్తం వేసేసుకుందాము. ఇలాగ వేసేసి మూత పెట్టేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో 12 గంటల వరకు పెట్టాను. 12 అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 12 అవర్స్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసేసి కూలింగ్ తగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. కూలింగ్ కొంచెం తగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఎడ్జెస్ని బాక్స్ నుంచి కొంచెం సపరేట్ చేస్తున్నట్టుగా ఉంటే మనకి గడ్డలాగా బయటకు వచ్చేసింది ఐస్ క్రీమ్. ఇలాగ బాక్స్ అని రివర్స్లో తిప్పి ట్యాప్ చేస్తే ఇదే విధంగా మ్యాంగో ఐస్ క్రీమ్ మనకు వచ్చేసింది. చూసారు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనకు కావాలంటే ఐస్ క్రీమ్ బైట్స్ లాగా రెడీ చేసుకోవచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సగమేమో ఐస్ క్రీమ్ బైట్స్ లా కట్ చేస్తున్నాను, సగమేమో ఐస్ క్రీమ్ లాగా సర్వ్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ బైట్స్ లా కావాలి అనుకుంటే ఇట్లా కూలింగ్ ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, తర్వాత మనం కట్ చేయడానికి రాదు. ఈ విధంగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవచ్చు. చూసారా, సగమేమో ఐస్ క్రీము, సగమేమో ఐస్ క్రీమ్ బైట్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో. వీటి మీద మనకి ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవచ్చు.
ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ ఫస్ట్ సారి చేసిన చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఈ సీజన్ అయిపోయేలోపు తప్పకుండా మ్యాంగో లవర్స్ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ ఉండాలి కాబట్టి అందరూ తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.